ఈ పూజా కార్యక్రమం మొదటిసారిగా చూస్తున్నాను నేను. సినిమా ఓపెన్ అయ్యే ముందు పూజ చూశాను గానీ, సినిమా రిలీజ్ అయ్యే ముందు పూజ అనేది మొదటిసారిగా చూస్తున్నాను. ఓహ్! మీ మంత్రాలు కూడా చదువుతారా? అయితే మైక్ ఇస్తాం. ఒక్క నిమిషం మైక్ ఇవ్వండి. మంత్రాలు ఉన్నాయంట పూజకి. వెంకట్ యాదవ్ గారు ఇప్పటికీ మీ బడ్జెట్‌ని వాడుతున్నారు చూసారా వాళ్ళు? అది. అడి ఇంకోటి కూడా ఇస్తారా? ఉంచుకుంటా ఒకటి. ఏంటి 2 మైకులు కావాలా మీకు? అంటే ఇక మళ్ళీ కాకుండా వాళ్ళు కూడా కలిసి చదువుతారా మంత్రాలు? అయితే మేము ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం. ఇంకోటి కూడా కావాలా మీకు? సెంటర్లో ఉన్నామా మేము కెమెరాలకు? జర మాకు పెట్టరు కెమెరాలు. ఇది మామూలు పూజే కదా, విరూపాక్ష పూజ కాదు కదా. అలా అయితే కొంచెం స్టేజ్ దగ్గర దూరంగా ఉందామని. కాబట్టి విరూపాక్ష పూజ కదండి, ప్రేక్షక పూజ. ఓకే, అయితే ఓకే. సో అందరూ ప్రేక్షక దేవుళ్ళు అంటారు కదా, కానీ ఆ ప్రేక్షక దేవుళ్ళకి ఒక్కళ్ళు కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించరే. అందుకనే మా హుషారు పిట్టలు హిట్ అవ్వాలని మా ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఇవాళ ధూపదీప నైవేద్యాలు సమర్పించాలని అనుకుంటున్నాం. సార్ ఇంకా మీరు అగరబత్తు లేవు రే ఓరారి రే ఓటో మర్చిపోతావు రైతు. అసలు ముందుగా వచ్చేదే ధూపం. ఆర్తికర బిల్లులు ఉన్నాయా? ఉన్నాయి సార్, తీసుకురా మరి. రైట్, ఓకే. ఆర్తికర ఉంది. రైట్ రైట్. యా గురుగారు ఇంకా తీసుకోండి. మైక్ కాదు, ఇది అగరబత్తి తీసుకో. రెడీ. అన్నీ ఉన్నాయి కానీ అగ్గిపెట్టి ఉందా? అగ్గిపెట్టి ఉందారా? పూలలకు అప్పేసి మొత్తం. ఏంటది? రెడీ, దొరికింది. మీరు ముట్టండి బాబు. భిక్షు గారు మంత్రాలు చదవండి. చదువుతాండి, నేను అదే సిద్ధమే వచ్చిన. నేను అటు లేనండి, ఇటున్నాను. ఎటున్నారండి? అయ్యో అయ్యో ఇట్లా మా రండి. అది రెడీ. అంటే పూజ అర్థమైంది కండి. మా ఇంటెన్షన్ ఏంటంటే అందరూ ప్రేక్షక దేవుళ్ళు అంటారు, కానీ పాపం ఏ ప్రేక్షక దేవుళ్ళు ఎవరు కూడా ధూప నైవేద్యాలు సమర్పించిన వాళ్ళు లేరు. అందుకనే మా హుషారు పిట్టల టీం మొత్తం మేము ఏం చేస్తున్నామంటే ఆ ప్రేక్షక దేవుళ్ళకు ధూప నైవేద్యాలు సమర్పించి మా సినిమాని చూసి మా సినిమాకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. స్టార్ట్ చేయం. ఇంకా తిప్పమ్మ. ఓం క్లాస్ ప్రేక్షక దేవుళ్ళాయన నమః. ఓం మాస్ ప్రేక్షక దేవుళ్ళాయన నమః. ఓం ఇంకెవరు ఫ్యామిలీ ప్రేక్షక దేవుళ్ళాయ నమః. ఓం మిక్స్డ్ ప్రేక్షక దేవుళ్ళాయ నమః. ఓకే, ఒకసారి యూత్ ఓకేలేని జంజి మన జంజి ప్రేక్షక దేవులాయ నమః. ఇంకా ఎవరైనా ఉంటే గంజి ప్రేక్షక దేవులాయ నమః. ఓకే, ఒకసారి మొక్కండి అమ్మా. మీరు అయ్యా అట్టి పండ్లో పెట్టేసి అమ్మా. నెక్స్ట్ టెంకాయ కొట్టున్నాయన. అలాగే స్వామి గారు. టెంకాయ కొట్టడం కొంచెం కష్టంగా ఉంది. సార్ మీరు కొట్టండి. నేను కొట్టనా? గురుగారు మీరే కానీ నాకు మైక్ పెట్టమ్మా. నువ్వు ఒక పని చేద్దామండి, టెంకాయని దీంట్లో కొడతాం. మా నాయుడు లొల్లి పెడతాడు, మీరు 65 లొల్లి పెడతాడు బయట నీళ్ళు పడితే. రైట్. ఓం హుషార్ పిట్టలు ఓం ప్రేక్షక దేవులాయ నమ. మా సినిమాని హిట్ చేయాలి, సూపర్ హిట్ చేయాలి, బ్లాక్ బాస్టర్ హిట్ చేయాలి, ఇండస్ట్రీ హిట్ చేసినా పర్లేదు. జై టిఎఫ్ఐ. చెప్పండి అమ్మా. అలాగే. ఇప్పుడు ఫైనల్ గా హారతి ప్రేక్షకుల మీద ఉన్న ప్రేమతో ఆయన చేతిని చాపి మరి ఒకసారి హారతి మీ చేతితోలే కదా ఎవరు మీ చేతుల్లో హారతి ఇవ్వట్లేదా ప్రేక్షకుల మీద ప్రేమతో? ప్రేక్షకులు హట్ అవుతారమ్మా. తీసిన చేతులు అన్నం తీసిన చేతులు కదా, అన్ని ఎమోషన్స్ ఎందుకు అని పూజలో ఆయన హారతి గైగోనరే మంగళ హారతి గైగోనరే రెండైరారే. హారతి గైగోనరే మంగళ హారతి గైగోనరే. డబ్బున్న లేకున్న అప్పోసపోదీసి సినిమాని ఆదరించే తెలుగు ప్రేక్షక దేవుళ్ళు హారతి గైగోనరే మంగళ హారతి గైగోనరే. హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా
ఏ ఊటైనా ఆదరించే తెలుగు ప్రేక్షక దేవుళ్ళకు హారతి గైగోనరే, మంగళ హారతి గైగోనరే. ఈ చిన్న వాళ్ళం మేము, కొత్త వాళ్ళం మేము, హుషారు పిట్టలతో వస్తున్నాము, మమ్ములను ఆశీర్వదించి విజయం చేసే ప్రేక్షక దేవుళ్ళకు హారతి గైగోనరే, మంగళ హారతి గైగోనరే. ఓం దీపం ధూపం నైవేద్యం సమర్పయామి, తెలుగు ప్రేక్షకులకు సమర్పయామి. మొక్కరాబా మీరు, నేను మొక్కొని, పొడుజ గారు మొక్కండి, మీరు మొక్కండి, మీరు మొక్కండి. వేణుగోపాల్ గారు, మీడియేటర్ గారు, మీడియా సార్ మీరు మొక్కండి. సురేష్ బాబు గారు సార్ మీరు మొక్కండి. అయిపోదామా? పక్కన మళ్ళీ పక్కన పెట్టమ్మా. రైట్. ఇప్పుడు ప్రేక్షకుల దేవుళ్ళకు పూజలు, దీపం ధూపం నైవేద్యం సమర్పించాం కాబట్టి మీ కోరికలు, మొదలు ఉన్న కోరికలు నువ్వు కోరుకోమ్మా. గట్టిగానమ్మా నా లెక్క. మా తెలుగు ప్రేక్షకులు అందరూ హుషారు పిట్టలు టీజర్ చూసి ఎవరన్నా అదిరినా బెదిరినా, ఇవాళ మా ట్రైలర్ చూసి మీకు మా సినిమా మీద ఒక నమ్మకం అయితే వచ్చింటుందని అనుకుంటున్నాము. మీరు కూడా అందరూ రేపు August 15th టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూడండి. మా నమ్మకం, మాపై నమ్మకంతో టికెట్స్ బుక్ చేసుకొని సినిమా చూసిన మీ నమ్మకం రెండు నిజమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నువ్వు కూడా కోరుకురా ఆయన. అలాగే. సో ప్రేక్షక దేవుళ్ళకి నేను కోరుకునేది ఒకటే, పెయిడ్ ప్రమోషన్స్ మేము 14th నుంచి స్టార్ట్ చేసేసాము. పెయిడ్ ప్రమోషన్ కాదురా, పెయిడ్ ప్రీమియర్స్. పెయిడ్ ప్రీమియర్స్ అలాగే. అయ్యో పెయిడ్ ప్రమోషన్ అంటే కదా రా. పూజలు సో ఆ పెయిడ్ ప్రైమర్స్ లేకుంటే మనం కష్టపడి ఏదో ఒకటి చేస్తున్నాం, మళ్ళీ పెయిడ్ ప్రమోషన్ ఎందుకు ఇట్లా. అలాగే గురుగారు. సో పెయిడ్ ప్రీమియర్స్ 14th నుంచే మొదలు పెట్టాం మేము. సో మీరు అందరూ మీ నియర్ బై థియేటర్స్, AAA సినిమాస్, AMB సినిమాస్లో మీకు ఆల్రెడీ టికెట్స్ ఓపెన్ అయిపోయినాయి. ప్రేక్షక దేవుళ్ళు 75% అప్పుడే బుక్ చేసేసారు గురుగారు. ఈ పూజతో 25%, మిగిలిన 25% కూడా బుక్ చేసేలా మీరు జర మంచి ఇంకా పూజలు అలాగే అలాగే. సో అదే కోరుకుంటున్నాను నేను. ఇంకా 15th August రోజు మా సినిమా ప్రతి సినిమా థియేటర్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. సో మంచి బుకింగ్స్తో ఓపెనింగ్ స్టార్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను గురుగారు. ఓకే ఓకే అండి. అందరికి హారతి ఇద్దామండి. లేమ్మా ఒకసారి తొందరగా. నేను లేపుతాను, మీకు లేదు ఒక చేయితో. చాలా కష్టంగా ఉంది. సినిమాలో బరువు బాధ్యతలు ఉన్నట్టే ప్లేట్ ఈయన మళ్ళీ మొదలు పెట్టారు. ఈ ప్లేట్ తీసి పక్కన పెట్టేయండి. బయటికి వెళ్ళు.